మొన్న అల్లు అర్జున్, నిన్న బాలాదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 ఈవెంట్లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం అంటూ మాట్లాడి ఆ తర్వాత పేరు మర్చిపోయి వెంటనే సరిదిద్దుకొని రేవంత్ రెడ్డి పేరు పలికాడు. ఆ తర్వాత పరిణామాలను మనందరం చూసాం. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతికి కారణమయ్యాడని ఆయన్ను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఆ తర్వాత బన్నీకి బెయిల్ వచ్చింది. ఇక ఇటీవల మరో టాలీవుడ్ హీరో బాలాదిత్య కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడు. హైదరాబాద్ హైటెక్స్లోని హెచ్ఏసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించాడు బాలాదిత్య. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ బాలాదిత్య తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బదులు కిరణ్ కుమార్ పేరును పలికాడు. మన ప్రియతమైన నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అంటూ మాట్లాడాడు. ఇలా ఒక్కసారిగా ఆయన కిరణ్ కుమార్ అని పిలవడంతో అక్కడున్నటువంటి వారంతా కూడా కేకలు వేయడంతో తన తప్పును గ్రహించిన బాలాదిత్య తలకు చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. కాసేపటికి తిరిగి వేదికపైకి వచ్చి క్షమించాలి అంటూ క్షమాపణలు చెప్తూ మరోసారి రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ వీడియోపై పలువురు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ కొందరు, త్వరలోనే ఈయన కూడా ఓచలు లెక్క పెట్టాల్సిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయినందుకే అల్లు అర్జున్ను టార్గెట్ చేసి అరెస్ట్ చేయించి జైలుకు పంపించారనే వాదన కూడా తెరపైకొచ్చింది. పుష్ప 2 ఈవెంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే నటుడు అల్లు అర్జున్ చేసిన తప్ప అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని నిలదీశారాయన. అయితే హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కిరణ్ కుమార్ అంటూ యాంకర్ తప్పుగా పలకడంపై పలువురు ఫైర్ అయ్యారు. తెలుగు మహాసభలు పెట్టిన వాళ్లకు తెలియదా? యాంకర్కు చదువు రాదా? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలియని వాళ్ళు యాంకరా? దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఇలా అల్లు అర్జున్ ఘటన మరొక ముందే మరోసారి బాలాదిత్య సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.